నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సరిగ్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు అంతర్గత సమావేశం నిర్వహించారు చంద్రబాబు గారు. ఈ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు అలాగే ఎంపీల పైన సీరియస్ అయ్యారు. వాళ్ళ పనితీరు సరిగా లేదు అని చెప్పి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టుగా చంద్రబాబు గారు మాట్లాడటం ఏ విధంగా చూడొచ్చు అన్న అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, గతంలో చేసిన మంచి చెప్పుకోలేకపోయాము, ఈసారైనా సరే మనం ఏ విధమైన కార్యక్రమాలు చేశాము ప్రజలకు అని చెప్పి చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇంటింటికి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ కరెక్ట్గా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళబోయే ముందు చంద్రబాబు గారు ఎమ్మెల్యేల పనితీరు పైన కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అదే అంశాన్ని ఆయన బహిరంగంగా చెప్పారు. సో ఈ పాయింట్ని ఇప్పుడు వైసీపీ క్యాచ్ చేసింది. సో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, కూటమి ప్రభుత్వ పనితీరు బాగాలేదు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? నిస్సందేహంగా ఇది ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారు లాంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు అంటే అది వాళ్ళ అంతర్గత సమావేశం, అది బహిర్గతం చేయటమే పొరపాటు. ఈరోజు ప్రసార మాధ్యమాలకు అది ఇవ్వటం అనేది అంటే వాళ్ళు మాట్లాడిందంతా కూడా ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయింది కాబట్టి దాన్ని అందరూ చూశారు, అందరూ విన్నారు కూడా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీనైనా గమనించుకోవాల్సింది ఏంటంటే అంతర్గత సమావేశాలు వేరు, వేదికల మీద అది వేదిక కిందే లెక్క, సభల కిందే లెక్క. అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఈరోజు ప్రజలకు చేరువవుతుంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏదన్నా ఉంటే అవి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి సరి చేసుకొని, వినకపోతే వాళ్ళు అదే పందాల కొనసాగించుకుంటే 1 సంవత్సర కాలమే అయిపోయింది కాబట్టి వాళ్ళ తోకలు ఎలా కట్ చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా అదుపాయంలో పెట్టుకోవచ్చు తెలియని వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇంతకంటే గొప్ప గొప్ప వాళ్ళని ఎలా వాళ్ళు ఆయన్ని అదుపాయంలో పెట్టాడో కాదన్న వాళ్ళని వాళ్ళకి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేయగలిగినటువంటి వ్యక్తి ఆయనకే ఉంది ఆ హక్కు కూడా. ఎందుకంటే మీరు చెప్పినట్లు 1995 నుంచి 2004 వరకు విశాల ఆంధ్ర అభివృద్ధి చెందింది సామాన్యమైన విషయం కాదు. మరి అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు, 2009లో కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని చెప్పి కనుక ఒకసారి కనుక ఆలోచించుకుంటా ఉంటే శాసనసభ్యుల పనితీరు ఇది గమనించుకోవాలి. దుష్ప్రచారం అంటే ప్రతిపక్ష నేత ఆ రోజు రాజశేఖర రెడ్డి కావచ్చు, మన 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఆ రోజు ప్రజలను నమ్మే విధంగా ఉంటే దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం ఆ రోజు చేయకపోవటం, చేసిన మంచిని కూడా ప్రజల దగ్గర చెప్పుకోలేకపోవటం ఆ రోజు తెలుగుదేశం పార్టీకి శాపంగా మారింది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా శాపంగా మారింది. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు ఈరోజు ఎంత రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉంది, సాక్ష్యాధారాలు సహా బయటకు వస్తూనే ఉన్నాయి. మరి అవన్నీ పూడ్చేది ఎప్పుడు, ఈ ప్రజలకు మేలు జరిగేది ఎప్పుడు? 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి వచ్చి మళ్ళీ అభివృద్ధి పనులు మొదలుపెట్టేసి మంచి అంటే 5,13,000 మందికి ఉద్యోగ కల్పన వచ్చేసి వివిధ సంస్థలను తీసుకొచ్చేసి పారిశ్రామిక రంగంలో అభివృద్ధితో పాటు పోలవరాన్ని 72% పూర్తి చేసి అమరావతిలో నిర్మాణ పనులు మొదలుపెట్టేసి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాలకే పరిమితమయ్యే విధంగా ప్రజలు తీర్పిచ్చారు అంటే ఏం జరిగిందో అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ముందు మేల్కొన్నారని అయితే నేను భావిస్తున్నాను. కానీ ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్న వేదిక సరైనది కాదనేది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. అందుట్లో చాలా మంది ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు 100% ఉన్నాయి. కానీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఆయన నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి అని చెప్పని ప్రజలు బలంగా భావిస్తున్నారు. వాస్తవాలు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు ఆయన దగ్గర ఆయనతో పాటు శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఫలాని నియోజకవర్గంలో తప్పులు జరుగుతున్నాయి, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళు అందరి దగ్గర ముడుపులు తీసుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, పనులు చెయ్యనివ్వటం లేదు, దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని అదుపాయంలో చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ఆయన పరిపాలనలో భాగంగా ఏ విధంగా చండశాసనుడిగా పేరు వచ్చింది, ఎక్కడైనా సరే ముఠా నాయకులను కావచ్చు, రౌడీలను కావచ్చు, సింహస్వప్నం అయ్యాడు కదా ఆయన. మరి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలా వేదిక మీద మీరు అన్నట్టు వాళ్ళు చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు ఈ సంవత్సరంలో వీళ్ళు చేసిన సామాన్యమైనటువంటి అభివృద్ధి పనుల పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నారు మొదటి దశ పూర్తి చేయడానికి. వాళ్ళు 5 సంవత్సరాలు 3% కంటే పూర్తి చేయలేదు. మిగిలిన పూర్తి చేసే పనుల్లో మీరు ఉన్నారు, అది పూర్తి చేస్తారు కూడా, ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అమరావతికి నిధులు తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి రాయితీలు కూడా తెచ్చుకున్నారు మీరు. మరి అవి మొదలు పెడుతున్నారు పనులు వేగవంతంగా, అవి కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి.
మరి విశాఖ ఉక్కు నగరానికి 11,500 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈరోజు అది లాభాలు పట్టే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. వివిధ పరిశ్రమలు 2 రోజులకు ఒక కొత్త పరిశ్రమ వస్తుంది. ఏఐ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ద్వారా దక్షిణాసియాలో మొట్టమొదటిగా అది కూడా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తీసుకురావడం, అమరావతి గుర్తింపు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు హైదరాబాదులో హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మాణం వల్ల మొట్టమొదటిది బిల్ గ్రేడ్ తన సంస్థను తీసుకొచ్చేసి ఇక్కడ మొట్టమొదటిగా విదేశాలలో మొట్టమొదటి సంస్థ కూడా ఇదే. అది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన చూసే వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరాలు అలానే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇది ప్రపంచ ప్రసిద్ధిగా చేయబోతుంది నిస్సందేహంగా కూడా. దీనివల్ల ఎంతో మేలు ఉంటుంది రాష్ట్రానికి కావచ్చు, అలాగే దేశానికి కూడా. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరుని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన. మిగిలిన పరిశ్రమలు చూసుకుంటే టీసీఎస్ కావచ్చు, వెళ్ళిపోయిన టీసీఎస్ వచ్చింది, లూలుమాల్ వచ్చేసింది. ఈరోజు వివిధ సంస్థలు వచ్చినాయి. 9.5 లక్షల కోట్లు 9,50,000 కోట్ల రూపాయల ఈరోజు పెట్టుబడులు మీరు తీసుకురావస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తూ మీరు రహదారులు బాగుంటున్నాయి, నీటి రంగాల మీద మళ్ళీ దృష్టి పెట్టారు. ఆగిపోయినటువంటి రైతులకు సంబంధించి ఏదైతే బిందు సేద్యానికి సంబంధించినటువంటి రాయితీలు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు రైతులకు అండగా ఉంటున్నారు. వాళ్ళ ధాన్యాన్ని 55 లక్షల టన్నుల ధాన్యాన్ని మీరు సేకరించారు. 2 రోజులే వాళ్ళ ఖాతాలోకి జమేయటం కూడా జరిగింది. మరి ఇన్ని మంచి పనులు చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్న మీరు దీన్ని ప్రజల్లో చెప్పుకోలేకపోవడం అనేది పొరపాటే నిస్సందేహంగా భావించాలి. దానికి శాసనసభ్యులే కారణం. మీరు ఎంత చెబుతున్నా కూడా వాళ్ళు ముందుకెళ్ళలేదనేది కూడా వాస్తవం. ఎల్లని శాసనసభ్యులు ఎవరు? ఎన్నాళ్ళు వాళ్ళని చూసి అట్లా మీరు నెలకొండ కూర్చుంటారు. మాటల వరకే పరిమితం కావాలా, చేతల్లో చూయించాలా? చేతల్లో చూయించాలని ప్రజలు కోరుకుంటున్నారు, మాటలు వద్దు అని కోరుకుంటున్నారు. మీరు మాటల మనిషి కాదని ప్రపంచానికి అందరికీ తెలుసు. చేతల ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు పదే పదే మీ నోటి నుంచి వేల పలుకులు రాకూడదనేది ఇప్పుడు ప్రజల అభిప్రాయం. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. అది చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని బహిరంగ వేదికల ద్వారా చెప్పొద్దు, పిలిచి మాట్లాడండి. వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు కత్తరేయండి. వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఎవరైతే ఉన్నారో నిజంగా కష్టపడింది. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే మనం కనుక మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అంటే ఈరోజు రాష్ట్రానికి మేము ఎన్నికల ముందు పదే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి అవకాశం వచ్చింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 82లో ఏ విధంగా అయితే విద్యార్థికుల్ని సమాజ సేవ చేసే వాళ్ళని ఎన్నుకొని శాసనసభ్యులుగా నిలబెట్టారో అలాంటి అవకాశం ఈరోజు మీకు వచ్చింది. మీ కార్యకర్తల్ని, నిజాయితీ పరుల్ని, మీ కార్యకర్తలను నిలబెట్టుకోండి. వాళ్ళు దండం పెట్టి తిరిగితే రాష్ట్రం గెలిపించుకుంటారు ప్రజలు. ఈరోజు ఆ రాక్షసుడు పరిపాలన అలా ఉంది అని చెప్పని పదే చెప్పడం కూడా జరిగింది. మీరు ఇలా ఎన్నుకోవడంలో మీ లోపం అనేది కనపడుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు సరి చేసుకునే అవకాశం వచ్చింది. ఆ సరి చేసుకునే అవకాశం మాటల రూపేణా కాకుండా మీరు అధినేత ఇలా చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి అని పంపించేసేయండి, వేరే వాళ్ళు నిలబెట్టండి. అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారు. మీరు రేపొద్దున అధికారులు చెప్తే అక్కడ దోపిడీలు వాళ్ళ వల్ల తప్పులు జరగవు కదా. ఇది గమనించుకోవాలని చెప్పైతే నేను చెప్తున్నాను. అయితే సార్, ఇందాక మనం ఒక మాట అనుకున్నాము, ఇలాంటి టైంలో చంద్రబాబు గారు ఎలా మాట్లాడితే అసలు ఇలాంటి టైంలో కానీ ఏ టైంలోనే కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆయన ఆ విధంగా మాట్లాడితే అది ప్రతిపక్షాలకి ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే వాళ్ళే ఇప్పటికి ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు, లేదంటే అక్కడ స్కామ్ చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి కానీ చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, నాకు ప్రజలే ఇంపార్టెంట్, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అని కాదు, అలాగే నేను తీసుకున్న ఎమ్మెల్యేలు నా గురించి ఏం మాట్లాడుతున్నారు అని కాదు, నాకు వాళ్ళ పనితీరు కావాలి, ప్రజల అభివృద్ధి, వాళ్ళ సంక్షేమమే నాకు ముఖ్యమని చెప్పి. సో అందుకని అంటే ఇక్కడ అన్నిటిని తీసి పక్కన పెట్టి ఆయన ఇలాంటి టైంలో సీరియస్ అయితేనే వాళ్ళ పనితీరు బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా. దానికి అంతే బహిరంగ మీరు అన్నట్టు అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఒక అస్త్రం కాకూడదు కదా. ప్రజలు కూడా వాళ్ళ మీద చులకన భావం అయితే ఏర్పడింది కదా. నిస్సందేహంగా అవుతుందా లేదా ఇది ఆలోచించుకోవాలి కదా. దాన్ని చంద్రబాబు నాయుడు గారి పనితీరునో ప్రజల గురించో ఆయన పరితపించే విధానం, ఈ వయసులో కూడా ఇంకా 18 గంటలు ఆయన పనిచేసే విధానం నాకు తెలిసిన వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు చేయట్లేదు. నిస్సందేహంగా ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అగ్రపదానే ఉంటారు. అందుకనే ప్రపంచంలో ఒక మంత్రి వర్గాన్ని తీసుకుంటా ఉంటే అందుట్లో చంద్రబాబు నాయుడు గారికి స్థానం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని వినియోగించుకోవడంలో కూడా కేంద్రం విఫలమవుతుంది, నేను నిస్సందేహంగా చెప్పగలను. ఆ రోజు కలిసి ఉన్న 5 సంవత్సరాలు కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వినియోగించుకోలేదు. ఇప్పటి కూడా ఈ సంవత్సర కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఆ విషయంలో ఇక్కడ కూడా కేంద్రం అంటే వాళ్ళు బాగా చేస్తూ సహాయం అందజేస్తున్నారు రాష్ట్రానికి. ఈయన మీద గౌరవం కొద్దీ రాష్ట్రానికి కావాల్సిన సహాయం అందజేస్తున్నారే తప్ప ఈయన సేవలు, ఈయన ఆలోచన విధానాలు దేశానికి ఉపయోగపడే ఉన్నాయి. దాన్ని తీసుకోవడంలో మాత్రం కేంద్రం ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. అందులో మాత్రం ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళేసి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఇచ్చిన హామీలని ఎంతవరకు నెరవేర్చాం, ఎప్పుడు నెరవేర్చబోతున్నాం వివరంగా చెప్పండి, ఎందుకు ఆలస్యమైంది కూడా చెప్పండి అని చెప్పని వాళ్ళకి చెప్పి పంపించడం అనేది మంచి పద్ధతే. నిజంగా మీరు అన్నట్టు ఇందుట్లో అవినీతి చేసేవాళ్ళు వెళ్ళి ఏం చెబుతారు చెప్పండి? అవినీతి చేసేవాళ్ళు వెళ్ళి ఏం చెబుతారు? వాళ్ళు వెళ్ళి ఏదైనా చెప్పబోతే రేపొద్దున అక్కడ ప్రజలు ఏమయ్యా ఇదిగో ఇక్కడ ఇసుకలో ఇట్లా చేస్తున్నారు, ఈ మద్యంలో ఇలా చేస్తున్నారు, లేదంటే పలానా చాటు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కానీ అడిగారనుకోండి అది ఇంకా ప్రభుత్వానికి నష్టమేగా. కాబట్టి అలాంటి వాళ్ళు అసలు ప్రజల్లోకి వెళ్ళొద్దని చెప్పండి, మీరు నియంత్రించండి, పార్టీ శ్రేణులకు అప్పచెప్పండి. అప్పుడు కానీ కదా వాళ్ళ బుద్ధి వచ్చేది. అప్పుడు కదా అధికారులు ఎమ్మెల్యేలను పక్కన పెట్టాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళ పనితీరు మారలేదు, వీళ్ళ మాట మనం వినాల్సిన అవసరం లేదని చెప్పనే ఆలోచనకు వచ్చేది. అది చేయాల్సింది, మాటలు కాదు చేతలు కావాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు 5 సంవత్సరాల్లో. ఇప్పటికే రాయలసీమకు సంబంధించి 3,30,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అదే జరగబోతుంది. 5 లక్షల మంది పైకి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో మీరు చేశారు అంటే రేపొద్దున ఈ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ కావచ్చు, మీరు అనుకున్న పరిశ్రమలు తీసుకొని వచ్చి ముందుకెళ్తే 20 లక్షల ఉద్యోగాలు రావడం పెద్ద విశేషమైతే ఏం కాదు కదా. మరి ఇది కదా ప్రజలకు కావాల్సింది, ఇది కదా ప్రజలకు చేరువయ్యేది, ఇది కదా ఆలోచించుకునేది. రేపొద్దున మీరు అన్నట్టు P4 విధానాన్ని కనుక అమలు చేశారనుకోండి, లబ్ధిదారుల సంఖ్య తగ్గిద్ది కదా. వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారనుకోండి, ఇందులో కొంతమంది అయినా సరే, వాళ్ళ వల్ల ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగం జరిగింది కదా. ఇది కదా మీరు ఆశించేది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఉచితాలకి ఆశపడకూడదు, వాళ్ళకి ఆర్థికంగా మనం నిలబెట్టాలనే కదా మీరు ఆలోచిస్తుంది. మరి ఆ విధంగా వెళ్ళాలి అంటే, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి పొరపాట్లు చేసే వాళ్ళని వాకలు కత్తిరేయాలి. వాళ్ళు ఎవరో ప్రజలకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళీ వాళ్ళని ప్రజల దగ్గర పంపించారనుకోండి, ప్రతిపక్షాలకు కష్టం అవుతుంది కదా. అందరూ మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళైతే నిలేస్తారు కదా, దానివల్ల ప్రజలకు తెలిసిద్ది కదా. మరి అలాంటి వాళ్ళు మీరు అధిపాకంలో పెట్టుకోవాలంటే వాళ్ళు అసలుకి అవకాశం ఇవ్వకూడదు. శ్రేణులకు అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు వాళ్ళకు కూడా తత్వం బోధపడిద్ది. ఎప్పుడైనా సరే క్షమరం అయితే తప్ప ఎవరూ రాదు. దీంట్లో మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంత నష్టపోయిన ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మీ వల్ల ఇది సాధ్యం అనేది అందరికీ తెలుసు. అట్లానే మీరు ముందుకెళ్తున్నారు, మీరు ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అది పార్టీకి నష్టం. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. 4 పర్యాయాలు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. 20 సంవత్సరాల పరిపాలనలో, 15 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో 50 సంవత్సరాలు నిక్కిపోయింది. 50 సంవత్సరాలు నిక్కిపోయింది. మరి 2019 నుంచి 2024 అయితే ఒక తరం నిర్వీర్యమైపోయింది. ఎందరో ఈరోజు గాంజాకి బానిస అయిపోయి, మార్గద్రవ్యాలకు బానిస అయిపోయి రాష్ట్రం ఏ విధంగా అయిందో చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ మీరు గాడిలో పెట్టడం సామాన్యమైన విషయం కాదు కదా. చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఎలాంటి మొహమాటం లేదు. కఠిన నిర్ణయాలు తీసుకోండి, ప్రజలు కూడా స్వాగతిస్తారు. వాళ్ళు అలాగే కొనసాగించారనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు, ఇతను ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. 90 మంది ఓడిపోతే వాళ్ళే గెలిచినట్టు కదా. ఆ తర్వాత మీరేం చేయగలరు? కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అదుపాయంలో ఇప్పుడే పెట్టాలా. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. వాళ్ళని ఉత్సవ విగ్రహాలా తయారు చేయండి, కార్యకర్తలకు అధికారాలు ఇవ్వండి, ఏం చేయాలో వాళ్ళే చేసుకుంటారు. పోరాడింది వాళ్ళు, గెలిపించేది వాళ్ళు, రేపు ఓడించేది కూడా వాళ్ళే. మీకు వ్యతిరేకంగా పనిచేయరు వాళ్ళు. స్వయంగా మనం చెప్పారు కదా ఏబిఎన్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, మా కార్యకర్తలు కోపం వస్తే ఇంట్లో అలిగి పనుకుంటారని. అలిగి పనుకుంటేనే కదా నష్టం జరుగుతుంది. ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకైతే ఉంది. అంటే ఆయనకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదని భావించే వాళ్ళం కాబట్టి, మళ్ళీ అలాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వకూడదని ఆలోచించే వాళ్ళం కాబట్టి, మీరు వీళ్ళని ముందు నియంత్రించండి, అన్నీ సర్దుకుంటాయని అయితే నేను భావిస్తున్నాను. సో బాబు గారు కూడా అదే మార్గంలో వెళ్తున్నారు. ప్రజల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా ఆయన ఉపేక్షించే పరిస్థితి కనిపించట్లేదు. ఈవెన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన లెక్క చేయనటువంటి, కేర్ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి మీరు చెప్పింది త్వరలోనే జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.